నమస్తే, వెల్కమ్ టు మన క్లాస్ మనో క్లాస్. ఈరోజు మనం నూతన అధ్యాయం త్రికోణమితి గురించి తెలుసుకుందాం. త్రికోణమితి అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా మిగిలింది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, లేదా ఐఐటి లాంటి ఎగ్జామ్లో కానీ, మరి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానీ తప్పకుండా ఈ ట్రిగ్నామెంట్రీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. చాలా ఎక్కువ సమ్స్ కూడా అందులో నుంచి పోటీ పరీక్షలో వస్తాయి. మరి ఈ చాప్టర్ను నేర్చుకోవడంలో చాలామంది పిల్లలు ఇబ్బందిగా ఫీల్ కావడం జరుగుతుంది. ఎందుకు ఇబ్బందిగా ఫీల్ కావడం జరుగుతుంది అంటే లోతుగా అధ్యయనం చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆ ఇబ్బందిని తొలగించే ప్రయత్నం మనం చేద్దాం ఈ చాప్టర్ను బోధించే సమయంలో. ఇకపోతే ఈ త్రికోణమితి యొక్క చరిత్రను మనం కొద్దిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ప్రాచీనమైనటువంటి చాప్టరే, కొత్తగా వచ్చింది ఏం కాదు. గుప్తుల కాలంలో కూడా, గ్రీకుల కాలంలో కూడా ఈ చాప్టర్ని వాడుకొని ఖగోళ దూరాలను, జలాంతర్గముల యొక్క లోతులను కనుక్కునేటువంటి సామర్థ్యం ఆ రోజుల్లోనే ఉండింది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి అనేది జరిగింది. ఎక్కువ మట్టుకు గుప్తుల కాలంలో ఈ చాప్టర్ బాగా అభివృద్ధి చెందడం జరిగింది. హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త దీనికి ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెంట్రీ అని కూడా అంటారు ఆ శాస్త్రవేత్తను. 6వ సెంచరీలో మనకి ఆర్యభట్ట సైన్ ఫంక్షన్స్ను కనుక్కున్న భారతీయుడిగా మిగిలాడు. మరి ఇట్లాంటి ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ చాప్టర్ని మనం నేర్చుకుందాం. త్రికోణమితి. దీన్ని ఇంగ్లీష్లో ట్రిగోనోమెట్రీ పేర్కొంటాం. అయితే ఈ ట్రిగ్నామెట్రీ అనేది మనకు గ్రీకు పదం ట్రిగోనాన్ అనే పదం నుంచి ఉద్భవించింది. ట్రిగోనాన్ అంటే త్రిభుజము, ట్రయాంగిల్ అని అర్థం. అదేవిధంగా మెట్రీ అంటే మెజర్ అని అర్థం. అంటే ట్రిగోనోమెట్రీ అంటే త్రిభుజములోని భుజాలకు మరియు కోణాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి చాప్టర్. అంటే ఎలా? ఇప్పుడు ఒక ఏబిసి త్రిభుజం తీసుకుందాం. ఇది ఏబిసి త్రిభుజం తీసుకుందాం. ఈ ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ రకంగా మనం డినోట్ చేస్తాం. యాంగిల్ ఏ అనేది క్యాపిటల్ అక్షరాలతో ఉంది. యాంగిల్ ఏకి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏది? బీసీ. దీన్ని స్మాల్ ఏగా మనం డినోట్ చేస్తాం. యాంగిల్ బికి ఎదురుగా ఉన్నటువంటి భుజం, యాంగిల్ బికి ఎదురుగా ఉన్నటువంటి భుజం స్మాల్ బి. డిస్టెన్స్ యాంగిల్ సికి ఎదురుగా ఉంది, స్మాల్ సిగా డినోట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ భుజాలు తర్వాత ఈ కోణాలకు మధ్య సంబంధం ఏమవుతుంది? ఒక్క చిన్న సంబంధం మనం చూసినప్పుడు ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి అనేది మనకు తెలుస్తుంది. మరి ఇది పై క్లాసులో ఇప్పుడు లేనప్పటికీ ఈ పై క్లాసులో మీరు తెలుసుకుంటారు. పై తరగతిలో హైయర్ ఎడ్యుకేషన్లో ఈ రిలేషన్ తెలుసుకుంటారు. కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఈ భుజాల పొడవులు కోణాలు ఓకే, కానీ ఈ సైన్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మీకు ఒక అనుమానం ఏర్పడింది. ఆ సైన్ గురించి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం, అది ఎట్లా వచ్చింది అని. ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం.
ఇది ఏ, ఇష్టం లెటర్స్ వేసుకోవచ్చు, ఇది సి. లేదంటే ఇక్కడ ఇంక కొద్దిగా మనం ముందుగా చిన్నది తీసుకుంటే ఏ బి సి అనుకుందాం. ఈ బీసీకి సమాంతరంగా ఇది ఈ కోణాన్ని మనం టీటా అనేది నిర్వహిస్తాం. ఈ టీటా అనేది అల్ప కోణం. ఇప్పుడు ఈ బీసీకి సమాంతరంగా ఇలా ఒక రేఖను గీసినాం. ఇది పీక్యూ అనుకున్నాం. ఇంకా పీక్యూ సమాంతరంగా ఒక రేఖను గీసినాం, ఆర్ఎస్ అనుకున్నాం. ఇలా ఇంకా పీక్యూఆర్ఎస్ ఈఎఫ్ అని మనం పేరు పెట్టవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏం గమనించిండ్రు? ట్రయాంగిల్ ఏఈఎఫ్ త్రిభుజం ఏఈఎఫ్ లో మనం ఏం తీసుకుంటున్నామంటే ఈ టీటాకు ఎదురుగా ఉన్నటువంటి ఈఎఫ్ బై ఈఎఫ్ బై ఏఎఫ్ గా మనం తీసుకుంటున్నాం. అంటే మనకు ఏ బై బి ని నిష్పత్తి రూపంలో A:B గా కూడా రాసుకోవచ్చు, A:B ని A/B గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఈఎఫ్ బై ఏఎఫ్ అంటే ఈఎఫ్ నిష్పత్తి ఏఎఫ్ అని అర్థం. ఇది ఇంకా ఏం రాస్తుందంటే ఆర్ఎస్ బై ఏఎస్, ఇంకా కామ పెట్టేసి పీక్యూ బై ఏక్యూ, ఇంకా కామ పెట్టేసి బీసీ బై ఏసీ. ఇలా ఇవన్నీ ఈఎఫ్ బై ఏఎఫ్, ఆర్ఎస్ బై ఏఎస్, పీక్యూ బై ఏక్యూ, బీసీ బై ఏసీ ఇవన్నీ కూడా నిష్పత్తులు. ఇవన్నీ కూడా నిష్పత్తులుగా మనం తీసుకోవచ్చు. మరి ఇవన్నిటిని ప్రయోగం చేసినప్పుడు నీకు ఏం వస్తుంది అంటే ఈఎఫ్ బై ఏఎఫ్ టీటా స్థిరంగా ఉన్నప్పుడు EF by AF is equal to RS by AS is equal to PQ by AQ is equal to BC by AC అనేది కాన్స్టెంట్ గా వస్తుంది. అంటే ఈ టీటా ఈ రకంగా. మరి ఈ నిష్పత్తికి మనం ఆ సైన్కి ఉన్న సంబంధం ఏముంది అనేది ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఒక వృత్తం తీసుకున్నాం. దీంట్లో ఈ రెండు అక్షాలను తీసుకున్నాం. ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, 270 degrees గా తీసుకున్నాం. PXY అనేది ఒక బిందువు. అది వృత్తం మీదే చలించే ఒక బిందువు అనుకుందాం. అప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది వ్యాసార్థం అవుతుంది. ఏది? వృత్తం యొక్క వ్యాసార్థం. దాన్ని ఆర్ అనే అక్షరం చేత మనం సూచిద్దాం. ఇది ఈ మధ్య ఉండే కోణం ఏంటంటే టీటాగా మనం తీసుకున్న తర్వాత అదే రకంగా ఈ నెగిటివ్ డైరెక్షన్ లో కూడా ఒక టీటాను మనం తీసుకుంటాం, మైనస్ టీటాగా భావిస్తాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేస్తాం అంటే కలిపేస్తాం. అంటే నేను చెప్పింది ఏంటంటే ఇది లంబకోణ త్రిభుజంలో మనం తీసుకున్నాం. అదే రకంగా ఇందులో కూడా ఈ రెండు లంబకోణాలు మనకి వస్తాయి, ఇలా వస్తాయి. అంటే ఈ పార్ట్ని మాత్రమే తీసుకొని మనం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పి నుండి ఈ ఎక్స్ యాక్సిస్ పై ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ అనుకున్నాం. ఒక లంబాన్ని గీయబడింది. ఈ లంబము పేరు పెట్టిన ఎన్.
ఇది ఓ కేంద్రం లాగా వృత్తం. ఇప్పుడు ఇందులో డివిజన్ చేసి నేను కాన్స్టెంట్ అని చూపించిన కదా, ఇప్పుడు మనం ఈ ఒక్క పార్ట్ మాత్రమే మనం తీసుకుందాం. ఏంటి ఆ పార్ట్ అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసుకుంటాం. ఇది టీటా, ఇది ఆర్, మరి ఇది ఓ, ఇది ఎన్, ఇది పి. పిల్లలు చెప్పండి, ఇప్పుడు ఇది 90 degrees. ఇప్పుడు ఇక్కడ బీసీ బై ఏసీ ఏదైతే ఉందో అదే పిఎన్ బై ఓపి రేషియో సైన్ కి ఈక్వల్ అని అవుతుంది. చూద్దాం ఎలా. ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకి ఈ థీటాకు పిఎన్ ఏమవుతుంది, ఎదురుగా ఉన్నటువంటి భుజం అవుతుంది. 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాం మనం, కర్ణం అంటాం. 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నదాన్ని మనం కర్ణం అంటాం. అయితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే యాక్చువల్గా పిఎన్ బై ఓపి, పిఎన్ బై ఓపి. ఈ పిఎన్ బై ఓపిని మనం ఏమంటున్నామంటే ఈ పిఎన్ అనేది దీని డిస్క్రిప్టివ్ వే రాసినప్పుడు ఏమవుతుంది, పిఎన్ టీటాకు ఎదుటి భుజము, టీటాకు ఎదుటి భుజము బై ఓపిని డిస్క్రిప్టివ్ వే ఓపి అనేది టీటాకు, టీటా దృష్టి ఏమవుతుంది కర్ణము. దీనికి ఏమన్నాడంటే ఈ రేషియోని ఎవరైతే ఇన్వెంట్ చేసిండ్రో ఆ శాస్త్రవేత్త ఒక నోటేషన్ ఇచ్చిండు, అది సైన్ టీటా అని మనకి ఇచ్చిండు. ఇంత మట్టుకు ఈ టీటా కాకుండా పిఎన్ బై ఓపి రేషియోను సైన్ అన్నాడు, టీటా దృష్టి అన్నప్పుడు మనకు సైన్ టీటా. దీన్ని షార్ట్ కట్ లో మనం సైన్ టీటాగా రాస్తాం. ఇక్కడ సైన్ టీటా అంటే సైన్ ఇంటూ టీటా కాదు, సైన్ ఇంటూ టీటా అనడానికి లేదు. సైన్ టీటా దృష్ట సైన్ అంటే సైన్ టీటా అనేది ఒకటే దాని కింద వస్తుంది తప్ప సైన్ వేరు టీటా వేరు కాదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది, పిఎన్ బై ఓపి ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజం బై కర్ణము. ఇంకా మనకి ఇంకా ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ కి మనం వెళ్దాం. మరి ఈ ఒకటి ఎదుటి భుజము బై కర్ణానికి మాత్రమే ఇచ్చిందా, ఇంకా ఏమన్నా మరి ఇంకా భుజాలు ఉన్నాయి కదా అని మనకు అనుకున్నప్పుడు ఈ ఓఎన్ అంటే ఓఎన్ బై ఓపి, ఓఎన్ బై ఓపి ఈజ్ ఈక్వల్ టు టీటాకు ఓఎన్ ఏమవుతుంది, ఆనుకొని ఉన్నటువంటి భుజం ఆసన్న భుజము, టీటాకు ఆసన్న భుజము బై కర్ణము. దీన్ని ఏమన్నాడంటే కొసైన్ టీటా అంటే దీన్ని షార్ట్ కట్ లో కాస్ టీటాగా పేర్కొన్నాడు. అదే విధంగా ఇంకా మనకి ఇంకా ఒక రేషియో ఏంది, పిఎన్ బై ఓఎన్ అంటే పిఎన్ బై ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఎన్ అనేది టీటాకు ఎదుటి భుజము, టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజము, టీటాకు ఆసన్న భుజము, సో దీనికి ఏం పేరు పెట్టిందంటే ఈ రేషియోకి టాంజెంట్ టీటా, షార్ట్ కట్ లో టాన్ టీటా అని పేరు పెట్టడం జరిగింది. ఈ మూడు మనకు బాగా కీలకమైనవి.
ఇది వాస్తవంగా దీన్ని ఇంకా డీప్గా వెళ్ళి చదువుకోవాలనుకుంటే మనకు కార్డు ద్వారా ఈ సైన్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఒక కార్డ్. ఈ కార్డ్ ద్వారా మనకు సైన్ జనరేట్ అవుతుంది. ఇది ఇంత ఇంత వివరంగా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ రకంగా మీరు ప్రయోగం చేయండి. సో థీటాకు ఎదురు భుజము బై కర్ణము, దాన్ని సైన్ థీటా అంటారు. తర్వాత థీటాకు ఆసన భుజము బై కర్ణము, దాన్ని కొసైన్ థీటా, దాన్ని కాస్ థీటా అంటారు. పిఎన్ బై ఓఎన్, థీటాకు ఎదురు భుజం బై థీటాకు ఆసన భుజం, దాన్ని టాంజెంట్ థీటా అంటారు. సో ఈరోజు ఈ క్లాస్లో ఇంతవరకు మనం ఆపేసి మిగతా అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.